వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో, సర్పంచ్ ఎన్నికలు ఒక కాన్స్టిట్యున్సీలో లేదంటే బై ఎలక్షన్‌కి మించిన పోరు అక్కడ జరుగుతుంది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు టవర్లెక్కి నిరసన తెలుపుతుంటే, "మా డబ్బులు మాకియ్యండి దేవుడి మీద ప్రమాణం చేసి" అని ఒకరు చేస్తున్నారు. సో, ఇదేది జాలనట్టు సెకండ్ ఫేజ్‌లో మనం చూస్తే ఒక హింస, ఒకరినొకరిని కొట్టుకోవడం, చంపుకోవడం, ట్రాక్టర్లెక్కేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే వాళ్ళు అదే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులైతే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? మీరిట్లా జెయ్యొద్దు. అది మనకు పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తదని జెప్పాలి. అదే ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థులే అట్లా చేస్తే పార్టీ వాళ్ళని మందలించాలి. కానీ వాళ్ళని రెచ్చగొట్టేటట్టు మీరిట్లా జేయండి, మీరిట్లా చేస్తే నేనిట్లా చేస్తా అంటే ఎట్లుంటది? సో, అనిరుద్ వ్యాఖ్యలు ఎట్లుంటాయంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ వ్యాఖ్యలు సర్పంచులు ఎవరైనా సరే బీఆర్ఎస్ అభ్యర్థులో లేదంటే కాంగ్రెస్‌కి సంబంధించిన అభ్యర్థులను బలపరిచిన వ్యక్తులను ఎవరైతే సర్పంచులు చేస్తే, మీ తడాఖా తేలుస్తా, మిమ్మల్ని నేనే చంపేస్తా అని ఒక ఎమ్మెల్యేగా ఉండి అనిరుద్ వ్యాఖ్యలు మీరే ఒకసారి వినండి. విన్న తర్వాత మాట్లాడదాం. ప్రతి టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు సర్పంచ్ గా గెలిచి మీరు ఏమనుకున్న అభివృద్ధి చేస్తారు కదా మీరు చచ్చిపోతా గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇవ్వను మీకు ఏమి ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను తగ్గిన ఏమి మీకు బిల్లు రావు. అసలే బిల్లులు రాక సర్పంచ్‌లు ఎవరైతే మాజీలు ఉన్నారో 1,200 కోట్ల రూపాయలు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోడ్ల మీద నించొని ధర్నాలు చేస్తున్నారు. ఇగ ఎక్కడ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసిర్రో అన్నీ ఖతమైపోయినాయి. ఇప్పుడు అనిరుద్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఎవరికి ఏం చెప్తున్నాయి? ఒక ఎమ్మెల్యేగా ఉండి నేనే మీరు గెలిస్తే చంపేస్తా అంటే, ఓడిపోయిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏం చేస్తారు? ఇన్‌కేస్ అక్కడ బీజేపీ ఉండొచ్చు, బీఆర్ఎస్ఏ ఉండొచ్చు, రెబెల్ క్యాండిడేటే ఉండొచ్చు, లేదంటే ఇండిపెండెంట్‌లే ఉండొచ్చు. వాళ్ళ పైన వీళ్ళు ప్రతాపం చూపియరా? ఆల్రెడీ సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్న సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏ మండలంలో ఏ గొడవలు జరుగుతున్నాయి, ఏ జిల్లాలో ఏం గొడవలు జరుగుతున్నాయో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో అనిరుద్ చేసే వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే స్థాయిలో నేనే చంపేస్తా అంటే వీళ్ళు ఊరుకుంటారా? ఎందుకంటే తక్ఫర్ పోటీ ఇచ్చిన సందర్భాలు, ఒక 10, 20 ఓట్లతోటి ఓడిపోయిన పరిస్థితులు, ఇవన్నీ ఆల్రెడీ ఆ అభ్యర్థి ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. అండ్ ఈ ఫ్రస్ట్రేషన్ కారణం గూడా అనిరుద్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కారణం గూడా ఏంటిది తెలుసా? ఆయన సొంత జిల్లాలనే ఆయన బలపరిచిన అభ్యర్థి ఓడిపోయి ఆడ బీజేపీ రావడం. ఇది వన్ ఆఫ్ ద రీజన్. అందుకని ఎవ్వరు గూడా అనిరుద్ రెడ్డి మాటలు పట్టించుకోవద్దు. ఆయన మాటలు గనుక పట్టించుకొని ఇట్లాంటి వ్యవహారమే మీరు చేస్తే, మీరు సర్పంచ్‌గా గెలిచి ఇన్ని రోజులు కష్టపడ్డ అభ్యర్థులు గూడా దానికి ఫలితం లేకుండా పోతది. అనిరుద్ రెడ్డి చేసే వ్యాఖ్యలు ఇయాల కెమెరాల ముందు ఒక రోజు చెప్తాడు, 2 రోజులు చెప్తాడు, ఎళ్ళిపోతాడు. కానీ 5 సంవత్సరాల పాటు అదే గ్రామంలో మీరుండాలి. అది మాత్రం సర్పంచ్ గెలిచిన సర్పంచులు ఏ పార్టీ వాళ్ళైనా సరే గుర్తించాలి. యాది పెట్టుకోవాలి. లేదు అనంటే మీరు సర్పంచులైనా సస్పెండ్ అయ్యే పరిస్థితి ఉంటది. సర్పంచులైనా గ్రామంలో విలువ లేని పరిస్థితి ఉంటది. సర్పంచులైనా మీ పైన కేసులు పెట్టే అవకాశం ఉంటది. సో, ఇవన్నిటికి దూరంగా ఉండాలి అనంటే గెలుపు, ఓటములని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం చెప్తున్నాడో అనేది ఆయనకు క్లారిటీ లేదు. ఇంకొకటేందంటే ఎమ్మెల్యే సంతకంతో ఇందిరమ్మ ఇల్లులు వస్తాయా రావా అనే క్లారిటీ కూడా ఆయనకు లేని సందర్భం. ఆయన చంపేస్తా అని ఒక ఓపెన్ స్టేట్‌మెంట్ చేస్తుంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంది అనే పైన ఇప్పటివరకు ఏ యాక్షన్ తీసుకోని పరిస్థితి. సో, అధికార పక్షంలో ఉండే ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎట్లుంటది అనంటే అనిరుద్ రెడ్డిలా ఉంటది. అండ్ దీనికి కౌంటర్‌గా కేటీఆర్ గూడా కౌంటర్ ఇచ్చిండు. అభ్యర్థులు ఎవరైనా గూడా భయపడకుండా పోటీలుండండి. మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా. సో, బీఆర్ఎస్ అభ్యర్థులైతే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అయితే మేము మీకు అండగా ఉంటాం. సో, అనిరుద్ మాటలు ఎవరు గూడా పట్టించుకోకండి అని. నిజంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే అక్కడ ఊర్లలో ఉండే పరిస్థితులకి అభ్యర్థులు పోటీలు ఉంటారా? ఎందుకంటే ఫేజ్ 1లో మనం కిడ్నాప్‌లు గూడా జూసినాం. ఫేజ్ 1లో కిడ్నాప్‌లు జూసినాం. ఫేజ్ 2 రిజల్ట్స్ తర్వాత ఇంట్ల పైన పోయి దాడులు జేసినాం. పరిస్థితులు జూసినాం. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌ల అనిరుద్ వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ గూడా సీరియస్‌గా తీసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్ రేపే. అలాంటి వ్యవహారాల్లో మీకు పథకాలియ్యం. మీరు ఏం జేస్తారు వచ్చి ఒక కాంగ్రెస్ సర్పంచ్‌ని మీకు గెలిపిస్తే అన్ని పథకాలు అమలైతాయి. గెలిపియకపోతే మీకేం రావు. మా ఇంద్రమ్మ ఇల్లులు మా ఇంద్రమ్మ కమిటీకి ఇచ్చేస్తాం. పథకాల గురించి జనాలు ఎదురు జూస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏందంటే, అందరూ జేసిన వ్యాఖ్యలు ఎవ్వరు గూడా పెద్ద సీరియస్ తీసుకోవద్దు. ఎందుకంటే సొంత నియోజకవర్గంలో ఆయన్నే రంగారెడ్డిగూడల ఆయన సొంత బలపరిచిన అభ్యర్థినే గెలిపించుకోలేకపోయిండు. అంటే అక్కడ జనాల వ్యతిరేకత ఎంతుంది? అండ్ ఈ పథకాల ప్రభావం ఎంతుంది? నిజంగా పథకాల ప్రభావం ప్రజలపైన ఉంటే
రైతు బంధు ప్రభావం ఉంటే, ఇందిరమ్మ చీరల ప్రభావం ఉంటే, అండ్ ఏదైతే మహిళలకి ఇచ్చిన హామీల ప్రభావం ఉంటే, క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంటది. 2 ఫేజ్‌లలో గూడా. క్లీన్ స్వీప్ చెయ్యలేదు అంటే, గ్రామాల్లో ఇంకా వ్యతిరేకత ఉంది. అంటే ఇందిరమ్మ చీరలు ఫలించలేవు. రైతు భరోసా ఫలించలేదు. అండ్ రైతులకి ఇచ్చిన హామీలు ఫలించలేవనే ఇక్కడ అర్థమవుతుంది. సో, అందుకని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం కామ్‌గా ఉంటే పరిస్థితులు మెరుగైతాయేమో. సో, ఎవరైతే అభ్యర్థి కాంగ్రెస్ తరఫు నుండి సరే ఇప్పటివరకు ఇయ్యకున్నా మేమొచ్చిన తర్వాతైనా మీకిస్తామని ఏదైనా హామీలు గుప్పించి అయినా ప్రజల్ని మెప్పించే పరిస్థితులుంటే, ఇగో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఓటేసే వాళ్ళు గూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటెయ్యని పరిస్థితికి ఇట్లాంటి ఎమ్మెల్యేల వ్యాఖ్యలు దిగజారుతున్నాయి. మళ్ళీ ఈయనలాగానే ఇంకొకరు గూడా ఫ్రస్ట్రేషన్‌కి పోయి ఇంకొక అరే! మా ఎమ్మెల్యేనే ఇట్లా మాట్లాడిండు. నేను చేతలు చేస్తే ఏమైతది అని అనుకునే వాళ్ళు గనక చేస్తే అది ఇంకొక క్రైమ్‌కి దారితీసే పరిస్థితి ఉంటది. సో, అందుకనే ఎమ్మెల్యేగా ఒక బాధ్యతగా ఉండేవాళ్ళు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక బై ఎలక్షన్స్ గాదు, జనరల్ ఎలక్షన్స్ కాదు. దానికంటే విపరీతమైన పోటీ సర్పంచ్‌లో ఉంటది. ఎంత విపరీతమైన పోటీ ఉంటది అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఉంటే ఎక్కడో అమెరికాలో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఓటేసే సిట్యుయేషన్స్ ఉన్నాయి. అంటే అంత ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు అక్కడ. సో, అందుకనే అనిరుద్ వ్యాఖ్యల పైన ఆ ఒక ఎమ్మెల్యే అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వీళ్ళు ఎవరు కూడా స్పందించలేదు. ఇది ఇంకొక విచిత్రమైన పరిస్థితి.